ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాని చంపిన తర్వాత వాడి స్థానంలో ఎంపికైనటువంటి సీనియర్ హిజ్బుల్లా ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ హసన్ ఖలీల్ యాసిని చంపేసింది. హిజ్బుల్లా తమ పూర్వ నాయకుడు హసన్ నస్రల్లా చనిపోయినట్టు అంగీకరించడానికి 1.5 డే తీసుకుంది. ఎందుకంటే 90 అడుగుల లోతునున్నటువంటి సొరంగంలో ఉన్నటువంటి వ్యక్తి, బంకర్లో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతాడు అనుకోలేదు. చివరికి చనిపోయాడని ధృవీకరించుకుంది. అయితే ఆ కొద్దిసేపటికే ఎవరైతే ముందుగా అనుకున్నటువంటి విధంగా ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ హసన్ ఖలీల్ యాసిన్ పెడితే అతన్ని చంపేసింది. ఇజ్రాయెల్ భూభాగం లోపల మరియు దేశం యొక్క ఉత్తర సరిహద్దు సమీపంలో సైనిక మరియు పౌర లక్ష్యాలను గుర్తించే బాధ్యత కలిగిన ఒక విభాగాన్ని యాసిన్ పర్యవేక్షిస్తూ వచ్చాడు. ఐడిఎఫ్ ప్రకారం హిజ్బుల్లా యొక్క దాడి విభాగాలతో కమ్యూనికేషన్ చేయడంలో యాసిన్ కీలక పాత్ర పోషించాడు. ఇజ్రాయెల్లోని దళాలు మరియు పౌరుల మీద దాడులకి ఇతనే కీలకమైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తి. కాబట్టి వరుసబెట్టి వెంటాడి వేటాడుతోంది ఇజ్రాయెల్.